గారెల కోసం నానబెట్టిన పప్పు కూడా నానిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉండే నీళ్ళని తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకునేలా ఉంటే కొద్దిగా కూలింగ్ వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ని పోసుకోకుండా మెత్తగా ఇలా గట్టిగా రుబ్బుకుని పెట్టుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్నామంటే గారెలు చాలా మెత్తగా వస్తాయి. గారెల కోసం పప్పుని ఎక్కువగా నానబెట్టినా లేదంటే రుబ్బేటప్పుడు ఇది కొద్దిగా పల్చగా అయిపోయినా గారెలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి పిండి కొద్దిగా పలచబడినా లేదంటే రుబ్బిన వెంటనే గారెలు వేసుకోవడం కుదరకపోయినా పిండిని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత గారెలు వేసుకున్నాము అంటే గారెలు నూనెని పీల్చుకోకుండా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత గారెలు వేయడానికి పక్కన ఇలా కప్పులోకి నీళ్ళని తీసుకుని చేతిని తడుపుకుంటూ గారెలు వేసుకున్నాము అంటే గారెల్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు. చేతిని కొద్దిగా తడుపుకుంటూ కావలసినట్టుగా పిండిని తీసుకుని